మనం ఇంట్లోనో గదిలోనో ఉన్నప్పుడు ఒకటే తలనొప్పిగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బయటకు రాగానే ఆ లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయి. దీన్నే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ రకమైన పరిస్థితికి ఇంటి నిండా పరుచుకున్న వాయు కాలుష్యమే కారణమని చెబుతారు డాక్టర్లు. మరి ఇంట్లో ఈ పరిస్థితి ఉండకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యం అనగానే మనకు రహదారులపై దుమ్ము, వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల నుంచి వచ్చే పొగ గుర్తొస్తాయి. అయితే బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, మనం నివసించే ఇంట్లో, పనిచేసే కార్యాలయాల్లో కూడా కాలుష్యం వ్యాపించి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఆ గాలిని పీలుస్తుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక పరిశోధన ప్రకారం కాలుష్య ప్రభావం బయట కంటే ఇళ్ల లోపల 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటోందని తేలింది. ఇంట్లో గాలి నాణ్యత తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. గ్యాస్ స్టవ్, ఇంటిని శుభ్రం చేసే ఉత్పత్తుల నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదలవుతాయి. క్లీనింగ్ లిక్విడ్లు, పెయింట్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి రసాయనాలను విడుదల చేసి ఇంట్లో వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. కొత్త భవనాల్లో ఉపయోగించే సింథటిక్ సామాగ్రి, ఫర్నిచర్, ప్లైవుడ్ ముక్కలు, చెక్కపొడి వంటివి కూడా గాలి నాణ్యతను తగ్గిస్తాయి. పాత భవనాల్లో ఆస్బెస్టాస్, ఫంగస్, రాడాన్ గ్యాస్, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బల్లులు, ఇతర కీటకాల నుంచి కాలుష్యం వెలువడుతుంది. ఇంట్లో కాలుష్యంతో దాని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది. కళ్ళు, ముక్కు, గొంతు సమస్యలకు కారణమవుతుంది. ఇంట్లో కాలుష్యం ప్రభావాన్ని తగ్గించేందుకు ఇంటికి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఎయిర్ ఫిల్టర్ పరికరాలు పెట్టుకోవాలి. ఇంట్లో మొక్కలను పెంచుకుంటే అవి సహజమైన వాయుశుద్ధి కారకాలుగా ఉపయోగపడతాయి. అరికా పామ్, డ్రాగన్ ట్రీ, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు రాత్రి సమయాల్లో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. వాల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్లను తొలగిస్తాయి. బెంజీన్ వంటి విషతుల్యాలను తగ్గిస్తాయి. తలుపులు, కిటికీలను రోజుకు 3 సార్లైనా తెరవాలి. బాత్రూంలో వాడే యాసిడ్ల పరిమాణాన్ని తగ్గించాలి. కార్పెట్లను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీనికోసం కాలుష్యం తక్కువగా విడుదల చేసే వాక్యూమ్లు వాడాలి. బయటి కాలుష్య కారకాలు ఇంట్లోకి రాకుండా నివారించేందుకు డోర్ మ్యాట్ వాడాలి. సువాసన రహిత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. వంటగదిని శుభ్రం చేయడానికి నిమ్మకాయ ముక్కలు, బేకింగ్ సోడా ఉత్తమం. ఇంట్లో ధూమపానాన్ని నిషేధించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లో కాలుష్యం బెడదను ఇట్టే వదిలించుకోవచ్చు.